ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. ఈ నెల 5వ తేదీన సీజేఐ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ విచారణ ఎలా జరుగుతుందా అనే ఆసక్తి ఏర్పడింది. బలమైన వాదనలు వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీంకు మంత్రి సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏటా సముద్రంలో వృధాగా కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని అన్నారు మంత్రి నిమ్మల. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందన్నారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గత విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం నల్లమల సాగర్ కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు. 3 పరిష్కార మార్గాలు సూచించారు. సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఇవాళ ఏపీ ప్రభుత్వానికి ధీటుగా వాదనలు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్ని ఆధారాల్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు.